హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరికీ కూడా ఒక డిఫరెంట్ రెసిపీ అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో అదేనండి, అందరికీ ఇష్టమైనటువంటి పొటాటో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే పొటాటో అనమాట. సో మనం దీన్ని ఎక్కువగా వెజిటేబుల్స్లో కూడా ఎక్కువ యూస్ చేస్తాం. మనం ఎక్కువ వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా బాగా యూస్ చేసేది పొటాటో. ఫంక్షన్ నుంచి ఎక్కడైనా సరే ఎక్కువ పొటాటో రెసిపీ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మనం పీల్తో అయితే ఒక డిఫరెంట్ పీల్ చిప్స్ అనమాట. పొటాటో చిప్స్ తిన్నాం కదా, సో ఇప్పుడు పీల్ చిప్స్ తిన్నాం అనమాట. సో అదైతే రెసిపీ అయితే మనం చేసుకుందాం. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఏంటంటే పొటాటోస్ని మనం జనరల్గా తీసుకుంటాం కదా, ఆ పీల్ పాడేస్తాం కదా, దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు చిప్స్ కింద. సో పిల్లల కోసం అనమాట. సో నేనైతే ఒక 1/2 కేజీ తీసుకుని చక్కగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొంచెం డ్రై అయినాక దాని పీల్ అంతా కూడా చక్కగా తీసుకున్న దాన్ని అయితే మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు పొటాటో పీల్ బెనిఫిట్స్ అనమాట. సో ఇందులో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. సో స్కిన్ డిసీజ్ అంటే డార్క్ సర్కిల్స్ అవి వస్తాయి కదండి, అప్పుడు ఈ పొటాటో తొక్క రసం తీసుకుని మన కళ్ళ కింద పెట్టుకుంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకున్నా కూడా ట్యాన్ ప్రాబ్లం అది పోతుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో నేను ఒక 5 మినిట్స్ అయితే కాటన్ క్లాత్ తీసుకుని 5 మినిట్స్ అయితే డ్రై చేశాను. చక్కగా డ్రై అయిపోయిన తర్వాత 5 మినిట్స్లో డ్రై అయిపోతుంది. చక్కగా వెట్ అంతా పోతే సరిపోతుందండి. సో నేనైతే డ్రై చేసేసుకున్నాను. సో మనం ఏంటంటే పొటాటోని పీల్తో కూడా తినొచ్చు. కర్రీస్లో చాలా స్టేట్స్లో అయితే ఎక్కువ నార్త్ సైడ్ అయితే దీన్ని పీల్తో కూడా తింటారు. సో అలాగే పీల్ కూడా మనం ఎక్కువగా కూడా యూస్ చేయకూడదండి, ఎక్కువగా తినకూడదండి. దాంట్లో కూడా ప్రాబ్లం ఉంది మనకి. ఎక్కువ తినడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ అయితే ఫామ్ అవుతాయి. సో అందువల్ల మనము ఎక్కువగా కూడా తినకూడదు పొటాటో పీల్. సో అప్పుడప్పుడు లైట్గా ట్రై చేయండి. మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఓకే. సో ఇప్పుడైతే మనం ఏంటంటే దీన్ని మొత్తం డ్రై చేసేసాను. డ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పొటాటో చిప్స్ అనేది మనం జస్ట్ ఫ్రై చేసుకొని తినేస్తే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో మీరందరూ కూడా ట్రై చేస్తారని నేనైతే ఈ రెసిపీ అయితే మీ అందరికీ వీడియో రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. సో నేను చక్కగా డ్రై చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయాయి. చక్కగా అన్నీ కూడా డ్రైగా చిప్స్ లాగా అలా పడుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదని జస్ట్ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. సో వచ్చేయండి, ఇప్పుడైతే మనమైతే చిప్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సో నేనైతే ఫ్రై చేసేసుకున్నానండి. చక్కగా ఫ్రై చేసేసుకుని ఒక 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇప్పుడు దీంట్లో మనము జస్ట్ కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేయండి మిక్స్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను, చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఏంటంటే మెయిన్ ఒక 3 ఇంగ్రీడియంట్స్ అనమాట, ఎక్కువ అక్కర్లేదు మనకి. 3 ఐటమ్స్ ఉంటే కనుక సరిపోతుంది. సో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో నేనైతే చాట్ మసాలా కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసాను వెంటనే. అంటే కొంచెం హీట్గా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే దానికి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది.